మంచి పరిపాలన చేయండి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి మా జీవితాల్లో వెలుగు మార్పు తీసుకురమ్మనేటువంటి ఆలోచనతో అధికారం ఇస్తే వాళ్ళు చేస్తున్నది మాత్రం ఈ మంత్రుల తగాదాల వినోదాన్ని చూస్తూ ఉన్నారు. ఓ రోజు బ్యానర్ ఐటమ్, ఈ మంత్రి ఈయన ఇట్లా మాట్లాడు, ఆ మంత్రి మీద ఇట్లా మాట్లాడు, 2 రోజులు దాన్ని సాగదీసి 3వ రోజు ఒక ఉత్కంఠ పరిస్థితిలో దాన్ని పరిష్కరించడం. అసలు ప్రజలు కోరేది ఈ స్థితిని కాదు కదా. ప్రజలు ముమ్మాటికి అడుగడుగున ఆశిస్తున్నది, కోరుతున్నది ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోమని. అందుకనే ఇందాక నేను చెప్పినట్టు పరీక్ష రాస్తే వాళ్ళకు పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు, డిపాజిట్ గల్లంతు కావాలి. అదే కేసీఆర్ గారు తెలంగాణను ఈయన పాస్ అయ్యే స్థితిలోకి లేకుంటే కేసీఆర్ గారు అధపాతాలు అన్నటువంటి తెలంగాణను దేశంలో టాపర్గా నిలబెట్టిండు. ఏ విషయంలో చూసినా కూడా తెలంగాణ అనేక విషయాల్లో పత్రికా సోదరులైనటువంటి మీరు సాక్షులు. దేశంలో అనేక అవార్డులు రివార్డులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తే దాంట్లో టాప్గా నిలిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి హయాంలో తెలంగాణకే దక్కింది. కాబట్టి ముమ్మాటికి మేము మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఇదే సందర్భంగా, ఇక భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకులు వాళ్ళ విధానం నేను చూసింది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, రాష్ట్రాలకు సహకరించేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని చూసినాం. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మానాన వాళ్ళను బతకనిచ్చేటువంటి కేంద్రాన్ని చూసినాం. కొన్ని కక్ష సాధించేటువంటి కేంద్ర వైఖరులను కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా విషం చిమ్మినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నటువంటి ఈ 2 పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడినటువంటి దాఖలాలు లేవు. ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడ్డది తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ మహానగరం వరకు అడుగడుగున తనదైనటువంటి ముద్ర వేసి తెలంగాణను దేశానికి ఆదర్శప్రాయంగా నిలిపినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి యావత్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒకటే జరుగుతున్నది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల ఆవేదనను ప్రతిబింబించే విధంగా తీర్పు ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని, మా అభ్యర్థిని సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంచెం గట్టి ఏమంటారు? మా పార్టీ ఈరోజు కూడా జరిగే తతంగం అంతా నమ్మించడమే, ముమ్మాటికి ద్రోహం చేయడమే. ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ మీకు 2 విషయాలు. సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి సందర్భాల్లో ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. ఇదే రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా గతంలో కేసీఆర్ గారు ప్రతిపాదించినప్పుడు ఇచ్చినటువంటి అవి కూడా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ తప్ప అన్య మార్గం లేదనేటువంటి విషయం డే 1 నుంచి ఎప్పుడైతే తమిళనాడుకు పోయి మేమందరం స్టడీ చేసి వచ్చి చాలా స్పష్టతతో మా వైఖరిని చెప్పడం జరిగిందో, మా వైఖరి వైపే అందరూ వస్తూ ఉన్నారు. గతంలో జీవోలు అన్నారు, ఆర్డినెన్స్లు అన్నారు, ఇక్కడ బిల్లులు అన్నారు. ఇవేవీ సమస్యకు పరిష్కారం కాదు. ఢిల్లీ స్థాయిలో